పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రదీప్ అనిరుద్. మై డియర్ ఫ్రెండ్స్, అది డిసెంబర్ 31, 2011 సంవత్సరం. ఆ రోజు రాత్రి ఒక తల్లి ఆందోళన పడుతోంది. తన బిడ్డకి కొంత ఇబ్బంది వచ్చింది. ఆ సమయంలో ఒకానొక వ్యక్తి ఆ రాత్రంతా తిరిగి ఆ మెడిసిన్ తీసుకొచ్చి ఆ బిడ్డకి అందించారు. మరి ఆయన లోపల అంతటి సేవాభావం, ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తూ ఉంటారు. అలాగే ఎవరు తల్లి అవుతున్నా కూడా వారికి వెళ్ళి ఎంతో ప్రేమతో వారికి వండి పెట్టడం కానీ ఒక తల్లిలాగా వాళ్ళని చూసుకుంటారు. ఆయనే ఉదయ్ భాను గారు. ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో డెప్యూటీ జనరల్ మేనేజర్గా చాలా పెద్ద పొజిషన్లో వర్క్ చేసేవారు. మరి ఆయన నుంచి ఆయన జ్ఞానాన్ని, ఆయన అనుభవాలను ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ ప్రదీప్, చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు బీ హియర్ విత్ యూ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. మీరు చదివిన పుస్తకాలు ఏమున్నాయి సార్? నేను ఖలీల్ జిబ్రాన్ ద ప్రాఫిట్, చిన్న పుస్తకం, అది 60 pages ఉంటుంది. అది మళ్ళా కృష్ణ ద మ్యాన్ అండ్ హిస్ ఫిలాసఫీ బై ఓషో, సైలెన్స్ మీద ఒక పుస్తకం బై జిడ్డు కృష్ణమూర్తి, ద పవర్ ఆఫ్ నౌ బై ఎకార్ట్ టోలే, అండ్ ఫ్రీడమ్ బై ఓషో, ద బుక్ ఆఫ్ నథింగ్. Actually, it is a book by Csikszentmihalyi Main, but it has been elaborated by Osho in 250 pages. Otherwise, the book, అది పుస్తకం చాలా చిన్నది, 1.5 pages అంతే. అది చైనీస్ చాలామంది చదువుతుంటారు దాన్ని. అవును సార్. జెన్ ఫిలాసఫీ కూడా దాని ద్వారా చాలా చక్కగా చెప్పబడింది అంటారు. ఆ బుక్ నుంచి ఏం నేర్చుకున్నారు సార్ మీరు? ఆ బుక్ నుంచి ఏం నేర్చుకున్నానంటే, ఆ పుస్తకంలో మంచి చెడు అనేసి ఏం లేదు. అది పార్ట్ అండ్ పార్సల్, మనం ఎలా తీసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది. ఆ సొసైటీ ధర్మంలో ఇప్పుడు ఒక సొసైటీ ఉంది, దానికి ఒక ప్రిన్సిపల్స్ అవి ఉంటాయి. దాన్ని బట్టి మంచి చెడు అనేసి మనం నిర్ణయించుకుంటాం, కానీ యాక్చువల్గా మంచి చెడు అనేది ఏం లేదు. దాని ద బుక్ ఆఫ్ నథింగ్ అంటే అదే అల్టిమేట్. అంటే మంచి చెడు లేదు, పగలు రేయలేదు, మంచి చెడు లేదు, లాభం నష్టం లేదు, వాడు అలాంటోడు ఇలాంటోడు అన్నది కూడా లేదు. సో అక్కడ ఏం జడ్జిమెంట్లు ఉండకూడదు, ఏం కంప్లైంట్స్ ఉండకూడదు అని సార్ చెప్తారు కదా. ఇదంతా ఇట్స్ అన్ అవుట్కమ్ ఫ్రమ్ దట్ బుక్ అనే నాకు అనిపిస్తుంది. అంటే సార్ అదే విషయాన్ని మానం మధురం అవమానం మధురం అన్నీ మధురమే అని చెప్తారు. అన్నీ మధురమే అని చెప్తారు. ఈ బుక్లో ఏది లేదని చెప్తున్నారు. అంటే ఆ ద్వంద్వం అంతా లేదు, ఆ ద్వంద్వాన్ని వదిలిపెట్టండి అని చెప్తారు. అవును. ఆ తర్వాత అసలు ఆ ద్వంద్వాన్ని వదిలిపెట్టమని మనం చెప్తున్నాం కదా, ఈ వదిలిపెట్టేదాన్ని కూడా వదిలిపెట్టమని చెప్తారు అందులో. అది చాలా డెప్త్గా మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ మనం అవగాహనకి తెచ్చుకుంటే దాని అర్థం అవుతుంది. లేకపోతే అంత ఈజీగా అర్థం కాదు. అది ఏముండదు, బట్ అర్థం కావడానికి కష్టం. ఎందుకంటే సొసైటీ ఒకటి ఉంటుంది, ఒక నామ్స్ ఉంటాయి, దాని ప్రకారం మనం వెళ్దామని చూస్తాం. మళ్ళీ ఈ పుస్తకం అడ్డు వస్తుంది. పుస్తకంలో చెప్పేది ఇది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది, కాంట్రడిక్టరీగా ఉంటుంది. అది కరెక్ట్గా అర్థం చేసుకొని మనం జీవితంలో పాటించగలగాలి, లేకపోతే ఆందోళనకు గురి అవుతాం. అంటే ఇప్పుడు ద్వంద్వం లేదు, అంటే వాడు అలాంటోడు ఇలాంటోడు అనే జడ్జిమెంట్ ఏమీ లేదు, అవును, లాభం నష్టం లేదు అనేది మొత్తం తీసేస్తే అసలు ఏమి ఉండకపోవడం అన్నది మామూలు మనుషులకి భయాన్ని కలిగిస్తుంది. అవును, శూన్య స్థితికి వెళ్ళిపోతాం కదా సార్. అదే ఎప్పుడు మెడిటేటివ్ స్టేట్లో ఉంటాం, ఇది ఏం లేదని తెలుసుకున్నాక. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు ప్రాఫిట్ కూడా చదివానన్నారు. ద ప్రాఫిట్ ఖలీల్ జిబ్రాన్ది. అవును. అది లెబనీస్ అమెరికన్ పోయిట్ అతను. అవును. ఆయన రాసిన ఆ పుస్తకం దాదాపు 100 భాషల్లో పైగా అనువదించబడింది. కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అది అమ్ముడైంది. అవును సార్. అది ఒక బ్యూటిఫుల్ బుక్ సార్. అది దాని నుంచి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన విషయాలు ఏంటి సార్? ఒక లైఫ్ ఎలా లీడ్ చేయాలో అన్ని రకాలుగా, ఒక మ్యారేజ్ అంటే ఏంటి, చిల్డ్రన్ని ఎలా పెంచాలి, మళ్ళా మనం ప్రతి విషయం కూడా ఎలా చూడాలనేది ఒక్కొక్క పేజ్, ఒక్కొక్క చిల్డ్రన్ ఎలా పెంచాలనేది ఒక పేజ్, మ్యారేజ్ అంటే ఏంటి ఒక పేజ్, లవ్ అంటే ఏంటి ఒక పేజ్, ట్రస్ట్ అంటే ఏంటి ఒక పేజ్. ఇలా ఒక్కొక్క పేజ్లోనే ఆయన చాలా చక్కగా వివరిస్తారు. అది మళ్ళీ మళ్ళీ చదివితేనే చక్కగా అర్థమవుతుంది. దీంట్లో బాగా నాకు నచ్చింది, చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, యు ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ బ్రింగింగ్ దెమ్ టు దిస్ వరల్డ్ అనేసి ఇంగ్లీష్లో చదివింది. మీ పిల్లలు కారు,
అది ఫస్ట్ చదివినప్పుడు షాక్ తింటాం, ఏంటి మీ పిల్లలు కారంటున్నాడు, ఏంటి ఈయన పిచ్చోడా అనేసి. మళ్ళీ అది డెప్త్గా అర్థం చేసుకుంటే మనం వాళ్ళని తీసుకొని వచ్చి మనం వాళ్ళని పెంచి పెద్ద చేయడానికి సపోర్ట్ చేయడానికే ఉన్నాం మనం తల్లిదండ్రిగా. వాళ్ళ మీద మన అభిప్రాయాలు అవి రుద్దకూడదు, వాళ్ళని స్వేచ్ఛగా ఎదగనివ్వాలనేసి ఆ పుస్తకంలో తెలుసుకున్నాను సార్. బ్యూటిఫుల్ సార్. నిజంగా తల్లిదండ్రులందరికీ ఇవ్వాల్సిన మెసేజ్ సార్. అవును సార్. ప్రతి తల్లిదండ్రి ఇది అర్థం చేసుకోవాలి సార్. అర్థం చేసుకుంటే చిల్డ్రన్ చాలా చక్కగా ఎదుగుతారు సార్, న్యాచురల్గా ఉంటారు, వాళ్ళ క్రియేటివిటీ బాగా డెవలప్ అవుతుంది, వాళ్ళు చక్కటి సిటిజన్స్ కింద వస్తారు. మన భయమే వాళ్ళు ఏమైపోతారని భయపడతాం, కానీ చక్కటి ఈ ఖలీల్ జిబ్రాన్ చెప్పినట్టుగా పిల్లల్ని పెంచితే బ్యూటిఫుల్ సిటిజన్స్ కింద, బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్ కింద తయారవుతారు సార్. దాన్ని అది ఏం చెప్తాడంటే, పిల్లలు మీ పిల్లలు కాదు, మీ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే. అవును అవును సార్ అని చెప్పి ఈ సృష్టి అనే విలుకాడు ధనస్సు అనే తల్లిదండ్రుల ద్వారా ఆ బాణం అనే పిల్లల్ని వదులుతాడు. అవును. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే భవిష్యత్తును గూడులో ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ధనస్సు వెళ్ళి ఆ బాణాన్ని పట్టుకోలేదు కదా సార్. అవును సార్. వదిలాడు సృష్టి అనే విలుకాడు, అంతే. ఇంకా వాళ్ళ ద్వారా వచ్చారు, అంతే. వాళ్ళని పట్టుకుని డిటర్మైన్ చేసి లిమిట్ చేసి మీరు లిమిటేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్తాడు. ఆ రకంగా తీసుకోవచ్చు అంటారా? ఆ రకంగానే తీసుకోవాలి, ఆ రకంగానే తీసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి మరి స్వేచ్ఛ ఇవ్వాలి అని పిల్లలు కోరుకుంటారు. అవును. తల్లిదండ్రులు ఏంటంటే లేదు అది చేయాలి ఇది చేయాలి. ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఏదైతే చేయలేకపోయారో అది వాళ్ళు నింపుకోవడానికి చూస్తారు, వాళ్ళు పిల్లల ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవడానికి చూస్తుంటారు. అవును. మరి ఇక్కడ ఈ బ్యాలెన్స్ ఎలా? అది బ్యాలెన్స్ ఎలా వస్తుందంటే, పత్రి సార్ అంటుంటారు, చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకి ధ్యానం నేర్పించాలనేసి. పెద్దోళ్ళు కూడా ధ్యానంలో ఉంటూ పిల్లల్ని ధ్యానంలో తీసుకొని వస్తే ఆ ధ్యాన మార్గమే వాళ్ళిద్దరూ ఎలా బ్యాలెన్స్ అవ్వాలనేసి చక్కగా నేర్పిస్తుంది. ఏంటంటే పిల్లల్ని పెద్దోళ్ళు కానీ ధ్యానం చేసి ఉంటే వాళ్ళు పిల్లల్ని అండర్స్టాండ్ చేసుకుంటారు, వాళ్ళు స్వేచ్ఛగా ఉండడానికి ఫ్రీడమ్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం పిల్లలు తప్పుదారి పట్టుకుంటారని కొంతమందికి భయం ఉంటుంది. దానివల్ల ఆ తప్పుదారి వెళ్లకుండా ఉండడానికి కోసం వీళ్ళు ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలి, అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి, ఇది మంచి ఇది చెడు అనేసి చెప్పేసి వదిలేయాలి. నువ్వు ఇలాగే చేయాలంటే వాళ్ళు ఆ ఏజ్లో రిబలియస్ నేచర్ ఉంటుంది. చెప్పేసి వదిలేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉండాలి, మన తల్లిదండ్రులు మన కోసం ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తప్పకుండా మంచి దారిలోనే వెళ్తారు. కూల్ సార్. అంటే తల్లిదండ్రులు వాళ్ళకి దిశానిర్దేశం చేయొచ్చు, వాళ్ళ గైడెన్స్ ఇవ్వచ్చు, కానీ డెసిషన్ మేకింగ్ మాత్రం పిల్లలకు వదిలేయాలి సార్. ఇప్పుడే వాళ్ళు నచ్చిన దీంట్లో ఎదగలుగుతారు. ఇప్పుడు స్వేచ్ఛ తీసుకోవాలని ప్రతి పిల్లవాడికి ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి ఒక తేడా ఉంటుంది సార్. ఆ తేడా ఏంటి సార్? ప్రతి పిల్లవాడు కాదు సార్, ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతి మనిషికి ఫ్రీడము కోరుకుంటాడు, ఫ్రీడమ్ ఉండాలనేసి. అది స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. విచ్చలవిడితనం అనేది అది కరెక్ట్ కాదు. విచ్చలవిడితనం అనేది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. అది స్వేచ్ఛ ఉండేవాడు రెస్పాన్సిబుల్గా చేసి వాడికి నచ్చినట్టుగా వాడు ఉండొచ్చు, బట్ ఇంకోళ్ళని హామ్ చేయకూడదు. వాడు బిహేవియర్ వచ్చి ఇంకోళ్ళని హామ్ చేయకూడదు. అది రియల్ ట్రూ ఫ్రీడమ్. అది ఎదుగుదలకు ఉండాలి. వాడు చేసే ప్రతి పని కూడా స్వేచ్ఛగా చేయొచ్చు, వాడు ఎదుగుదలకు ఉండాలా, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎదుగుదలకి అది ఉపయోగపడాలి. విచ్చలవిడితనం అనేది వాడు ఎదగలేడు, ఇంకోళ్ళని కూడా హామ్ చేస్తాడు. అది విచ్చలవిడితనం. సార్, ఇప్పుడు మీరు స్వేచ్ఛ ఉండాలి, కానీ బాధ్యతతో కూడిన స్వేచ్ఛ ఉండాలి అని చెప్పారు. అవును, బాధ్యతతో కూడిన. అసలు ఈ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి సార్? రెస్పాన్సిబిలిటీ అంటే మనం చేసే ప్రతి పని కూడా అది ఎవరికైనా ఉపయోగపడుతుందా లేదా, మనం సిస్టమేటిక్గా ఉన్నామా లేదా అని కొన్ని మనకు తెలుస్తాయి. ఏది రెస్పాన్సిబుల్గా చేస్తున్నామో, ఏది రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నాం అనేది మనకే తెలుస్తుంది మనం చేస్తుండేప్పుడు. అది మనం రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ అవేర్నెస్లో ఉంటే డెఫినెట్గా తెలుస్తుంది మనకి ఏది విచ్చలవిడితనం, ఏది రెస్పాన్సిబుల్గా చేస్తున్నాం అనేది. ఆ అవేర్నెస్ కోల్పోతే మనకి విచ్చలవిడితనానికి రెస్పాన్సిబిలిటీకి తెలియదు. అంటే ఏది చేసినా అవేర్నెస్తో చేయాలి. ఎప్పుడైతే అవేర్నెస్తో చేస్తామో అప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ
రెస్పాన్సిబిలిటీతో ఉన్నట్టే. ఉన్నట్టుగానే ఆ రెస్పాన్సిబిలిటీతో ఉంటూ నువ్వు ఏ పని చేసినా ఫ్రీడమ్తో ఉన్నట్టుగానే కదా. ఏ పని చేసినా అది నీ స్వేచ్ఛగా చేస్తున్నావు, రెస్పాన్సిబుల్గా ఉంటున్నావు, నువ్వు ఎవరికి హామ్ చేయలేవు, దానివల్ల వచ్చే ఎదుగుదలే ఉంటుంది. బాగా కనెక్ట్ చేశారు సార్, చాలా బాగా కనెక్ట్ చేశారు. అంటే అవేర్నెస్తో ఉండాలి, రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, అప్పుడు ఎంతైనా స్వేచ్ఛ తీసుకోవచ్చు. ఎంతనే స్వేచ్ఛ తీసుకోవచ్చు. మీరు ఇంకో బుక్ కూడా చదివానని చెప్పారు, అవును, కృష్ణ ద మ్యాన్ అండ్ హిస్ ఫిలాసఫీ బై ఓషో. అంటే కృష్ణుడు మనకి ఈ పురాణాలన్నీ చూసినా, భాగవతం అన్నీ చూసినా కూడా కృష్ణుడు అంటే ఒక ఐకానిఫికేషన్, ఒక లీడర్, ఒక ప్లేఫుల్నెస్, ఒక జాయ్ఫుల్నెస్ ఉంటుంది. ఓషో దీనికి విభిన్నంగా ఎలా ప్రజెంట్ చేశారు సార్? ఇప్పుడు రేమండ్స్ అడ్వర్టైజ్మెంట్ చూసారా సార్? అవును సార్. రేమండ్స్ ద కంప్లీట్ మ్యాన్ అనేసి ఉంటుంది. సో కృష్ణ ఈజ్ ఆల్సో ఎ కంప్లీట్ మ్యాన్. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ ఆడుకోవాలో, ఎక్కడ బాణం వదలాలో, ఎక్కడ నవ్వుతూ ఉండాలో, ఎక్కడ సీరియస్గా ఉండాలో, ఆయనలో అన్ని గుణాలు ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓషో రాస్తున్నాడు. సెకండ్, అది మనం చూడలేదు కృష్ణుడిని, బట్ సాక్షాత్ కృష్ణుడు మన ఎదురుగుండా ఉండి కృష్ణుడిని ఒక వ్యక్తిని చూశాను సార్. ఆయన పేరు సుభాష్ పత్రి సార్. ఈజ్ అ కంప్లీట్ మ్యాన్. ఎవరికి పీకాలనో పీకుతాడు, ఎవరితో బుజ్జగించాలో బుజ్జగిస్తూ ఉంటారు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, ఎక్కడ మాట్లాడాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడే నెగ్గాలో తెలుసు. ఇన్ని క్వాలిటీస్ ఉండే పర్సన్ కంప్లీట్ మ్యాన్ సార్. ఆయనలో నేను చూశాను సార్. మీరు కూడా అంత పెద్ద కంపెనీకి డెప్యూటీ జనరల్ మేనేజర్గా ఉన్నారు, చాలా పెద్ద పొజిషన్ అది. అలాంటిది ఈ మెడిటేటర్స్తో వీళ్ళందరితో చాలా చక్కగా నవ్వుతూ, ట్రెక్కింగ్స్ వెళ్తూ, ఆడుతూ, తర్వాత వాళ్ళకి వండి పెడుతూ కూడా మీరు స్పెండ్ చేస్తుంటారు కదా. అంటే మీరు కూడా ఈ కృష్ణ ఫిలాసఫీ అన్వయించుకుని ఇలా చేస్తుండేవారా? ముందు నుంచి ఇది ఉండేదా మీకు? ముందు నుంచి లేదు సార్. ముందు మా గ్రాండ్ మదరు ఈ ప్రేమతత్వంలో ఉండేవారు. ఈ కృష్ణ ఫిలాసఫీ తెలిసిన తర్వాత అది ఎక్కువగా ఆటోమేటిక్గా ఇంకిపోయింది బాడీలో. అది చదివిన తర్వాత ఆటోమేటిక్గా ఆ జ్ఞానం ఇంకిపోయి మీ బిహేవియర్లో వచ్చేసింది. ఓకే, మీ ఆచరణ. అండ్ పత్రి సార్ని చూసినప్పుడంతా కూడా నాకు ఇంకా ఇన్స్పిరేషనల్గా ఉంటారు. ఆయన చూసి ఆయన మాట్లాడేది విధానం, ఆయన చేసే రియల్ లైఫ్, ఇది వెరీ ఇన్స్పైరింగ్, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ సార్ ఆయన. మనం వీఆర్ గిఫ్టెడ్ దట్ మన టైంలో మనం ఆయన దగ్గర ఉండడం అనేది చాలా గిఫ్టెడ్. ఒక లైవ్ మాస్టర్ కృష్ణ. వీళ్ళంతా మనం చదువుకోవడమే పురాణాల్లో, ఈయన లైవ్గా చూస్తున్నాం సార్. మరి మీరు ఇంకో పుస్తకం కూడా చదివానన్నారు, సైలెన్స్ బై జిడ్డు కృష్ణమూర్తి. ఆ బుక్ నుంచి ఏం నేర్చుకున్నారు సార్? ఆ బుక్లోంచి ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. ఎప్పుడు సైలెన్స్ గురించి మనం 4 లైన్లు చదివి ఉంటాం, 5 లైన్లు చదివి ఉంటాం, 1 పేజీ 2 పేజీలు. దట్ కంటైన్స్ నియర్లీ అబౌట్ 100 పేజెస్ సార్. ఆ సైలెన్స్లో ఉండే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది అది చదివాను. అండ్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ ఆల్సో. నేను ఏడాదికి ఒక 4 రోజులు 5 రోజులు కంపల్సరీగా అలోన్గా రిట్రీట్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఎవరికి ఎక్కడ ఉన్నానని కూడా చెప్పను, ఎక్సెప్ట్ 1 or 2 ఫ్రెండ్స్ ఫార్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం పలానా ప్లేస్లో ఉంటాను. టోటల్ సైలెన్స్లో ఉంటాను సార్. ఆ సైలెన్స్ నుంచి బోల్డ్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాక్సిన్స్ అంతా కూడా ఎగిరిపోతాయి ఆ సైలెన్స్లో ఉండేటప్పుడు. మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం సార్ సహజంగా. ఆ తప్పుల గురించి అవగాహన వస్తుంది. ఎలా మార్చుకోవాలనేది ఒక అవగాహన ఉంటుంది సైలెన్స్లో ఉంటే. మళ్ళీ ఎలా మనం ఇంప్రూవ్ అవ్వాలి, స్పిరిచువల్గా ఎలా గ్రో అవ్వాలి, అది ఈ 3 days 4 days 5 days సైలెన్స్లో ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ ఒక అవేర్నెస్తో ఉంటే బాగా చక్కగా గ్రోత్కి బాగుంటుంది, స్పిరిచువల్ గ్రోత్కి. సైలెన్స్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. సార్, ఇప్పుడు చాలామంది బిజీగా ఉంటుంటారు. ఇప్పుడు చూసే ప్రేక్షకులంతా కూడా ఏదో మీరు చెప్పారు, కాన్సెప్చువల్గా బాగుంది, మీరు చేస్తున్నారు కరెక్టే, కానీ మాకంత టైం లేదు, మేము బిజీగా ఉన్నాము అనుకుంటారు. సో అలా అనుకున్నప్పుడు ఏంటి మరి? లైఫ్లో మనకి హ్యాపీనెస్ చాలా ముఖ్యం సార్. మన గ్రోత్ చాలా ముఖ్యం. ఒక 365 daysలో ఒక 5 days మనం కేటాయించిపోతే మన కోసం, ఇంకా మన జీవితం వేస్ట్ సార్. మన కోసం మనం 5 రోజులు కేటాయించలేమా?
మన హెల్త్ గురించి, మన ఎదుగుదల గురించి అది చాలా ఇంపార్టెంట్ సార్. సో డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది అంటారు. 100% సార్. ఎటువంటి లాభాలు ఉండొచ్చు సార్? ఒకటి, మనం చేసే తప్పులు మనకు తెలుస్తాయి. మనం స్పిరిచువల్గా ఎలా ఎదగాలని తెలుస్తుంది. మన బాడీ ఫిజికల్గా కూడా డీటాక్స్ అవుతుంది ఆ సైలెన్స్లో. మళ్ళా ఫ్యూచర్లో ఎలా చేయాలనేది కూడా ఇవన్నీ కరెక్ట్గా తెలుస్తాయి సార్. మనకి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది సైలెన్స్లో ఉండేటప్పుడు. సైలెన్స్ అంటే ఓన్లీ నోటితోనే మౌనమా సార్? అంతర్గత మౌనం. అంతర్గత మౌనం కూడా. అంతర్గత మౌనం ఇంపార్టెంట్. ఇనిషియల్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఫస్ట్ నోరు మూసుకోవాలి, మళ్ళీ స్లోగా అంతర్గత మౌనం వస్తుంది ఆటోమేటిక్గా. మెడిటేషన్ చేస్తూ 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 మనం ఫస్ట్ నోరు మూసుకుంటే ఆటోమేటిక్గా అంతర్గత మౌనం కూడా వచ్చేస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇలా? స్పిరిచువాలిటీలో 94లో ఎంటర్ అయ్యాను. 94 నుంచి 2000 వరకు నేను రెగ్యులర్గా వన్స్ ఇన్ 3 months చేసేవాడిని, 4 days సైలెన్స్. మళ్ళీ 2000 నుంచి 2004 వరకు ఎవ్రీ 6 monthsకి ఒక 3 days చేసేవాడిని. మళ్ళీ 2004 నుంచి ఇప్పటి వరకు ఏడాదికి ఒక 3 రోజులు చేస్తాను. సో 94 నుంచి చేస్తూనే వస్తున్నారు అంటే దాదాపు 26 సంవత్సరాల నుంచి మీరు మౌనం ప్రతి సంవత్సరము ప్రాక్టీస్. మినిమం 3 days 4 days. బ్యూటిఫుల్ సార్. దట్ టు అన్నోన్ ప్లేస్, ఎవరికి తెలియదు నేను ఎక్కడ ఉంటాను అంటే, ఎక్సెప్ట్ 1 or 2 ఫ్రెండ్స్కి తప్పించి. అంతా స్విచ్ ఆఫ్, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్, ఎవ్రీథింగ్. ఫుడ్ కూడా నాకు ఆకలి వేసినప్పుడే వచ్చి బయటే తింటాను. మళ్ళీ సడన్ లోపల తినేసి వెళ్ళి షట్ ద డోర్. ఫస్ట్ నోరు షట్ డౌన్, ఆ తర్వాత మైండ్ కూడా షట్ డౌన్ అయిపోద్ది. అవును, మైండ్ కూడా షట్ డౌన్. సార్ మీ ఫుడ్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి? ఎటువంటి ఫుడ్ తింటుంటారు? నేను సాత్విక్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను ఆల్వేస్. దీని మునుపు పిఎస్ఎస్ఎం మూమెంట్ రాక మునుపు స్పిరిచువాలిటీలో ఉన్నా కూడా ఐ యూస్ టు టేక్ నాన్ వెజ్. పత్రి సార్ అహింస గురించి చక్కగా చెప్పగానే, పత్రి సారు చెప్పారు, దాని మునుపు వంశీ సార్ది కూడా విన్నాను నేను ఫస్ట్. వీళ్ళదంతా వినగానే అది చాలా మార్పు తెచ్చింది నాలో. నేను 100% స్పిరిచువల్ పర్సనే కాదు, హార్డ్లీ 10% స్పిరిచువల్ పర్సన్ను. అన్లెస్ ఐ బికమ్ ఎ వెజిటేరియన్ ఐఎమ్ నాట్ ఎ లీడింగ్ ఎ స్పిరిచువల్ పాత్ అనేసి అనిపించింది. ఆ రోజు నుంచి ఇట్స్ ఆల్మోస్ట్ 17 years అయిపోయింది సార్. ఐ హ్యావ్ బికమ్ 100% వెజిటేరియన్. సార్ మీరు శాకాహారిగా మారారు, మాంసాహారిగా జీవించేవాళ్ళు, కానీ ఒక మనిషి మాంసాహారి నుంచి శాకాహారిగా ఎందుకు మారాలి? సార్ మనం అహింస జీవులం సార్. ఫస్ట్ అహింస నోట్తో అనడం కాదు, ప్రాక్టికల్గా లివింగ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం 100% అహింస వాదులుగా ఉండాలంటే వీ హ్యావ్ టు బికమ్ వెజిటేరియన్స్. అండ్ వెజిటేరియన్గా ఉంటేనే స్పిరిచువల్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఐ ప్రాక్టికలీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. దీని మునుపు ఆ కైండ్నెస్, కంపాషనేట్గా ఉండడం ఇట్ వాజ్ లిమిటెడ్. ఒకసారి జంతువులను కూడా కంపాషనేట్గా, కైండ్గా చూస్తే ద హోల్ వరల్డ్ని కూడా నువ్వు ప్రేమించవచ్చు. అంతే కదా సార్. ఏ జంతువుని ఎవరిని నువ్వు హింసించకుండా, చంపకుండా, తినకుండా ఉంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ ప్రేమించడానికి అది ఫస్ట్ స్టెప్ సార్. అన్లెస్ యూ బికమ్ ఎ వెజిటేరియన్ యూ కెనాట్ బి ఎ గ్రేట్ లవర్. పత్రి గారు ఏం చెప్తారంటే, ఇఫ్ యూ హ్యావ్ నాట్ యెట్ బికమ్ ఎ వెజిటేరియన్ యూ హ్యావ్ నాట్ ఈవెన్ సైటెడ్ ద పోర్టల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీరు శాకాహారిగా మారకపోతే మీరు దేవుని రాజ్యం వదిలిపెట్టేసిండి, ఆ దేవుని రాజ్యం యొక్క చిత్రపటం కూడా మీరు చూడలేదని అంటారు ఆయన. మీరేం చెప్తున్నారంటే మీరు ద సేమ్ సార్. యూ హ్యావ్ నాట్ ఎంటర్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు. కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఏముంటుంది? ప్రేమే ఉంటుంది. సో యూ కెనాట్ బికమ్ అ గ్రేట్ లవర్ ఇఫ్ యూర్ నాన్ వెజిటేరియన్. కానీ ఇది బ్యూటిఫుల్గా చెప్పారు సార్. అంటే శాకాహారి కాకపోతే మీరు ఒక గొప్ప ప్రేమికుడు కాలేరు అని అంటారు. అవును సార్. అసలు ఈ ప్రేమ, కరుణ అన్న విషయాలు ప్రతి మనిషి తెచ్చుకోవాలనుకుంటాడు, కానీ అవి దూరంగా ఉంటాయి. అసలు వీటి గురించి చెప్పండి సార్. ప్రేమ, కరుణ మనలో ఉంటుంది సార్, అది మనం గుర్తించాలి. ప్రేమ, కరుణ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. మనం ప్రతిసారి దానికే పత్రి సార్ ప్రతి దీనికి యూ మెడిటేట్. ఎవరిన ప్రాబ్లం తీసుకొని వెళ్తే మెడిటేషన్ చేయవయ్యా నీకే తెలుస్తుంది అంటారు. ఇది కూడా మెడిటేషన్ చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ ఉంటే ప్రేమ ఏంటి, కరుణ ఏంటి, ఎలా ఉండాలి ఇవన్నీ తెలుస్తుంది. ఈ ప్రేమ, కరుణ, గ్రాటిట్యూడ్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ సార్. ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ స్కూటర్ని మిమ్మల్ని
రోజు స్కూటర్ కారు ఇక్కడికి తీసుకుని వస్తుంది, ఇంకో చోటుకి తీసుకొని వెళ్తుంది. దానికి కృతజ్ఞత భావంతో ఉంటే అది కూడా ఒక ప్రేమతత్వమే. రకరకాలుగా పెంచుకుంటూ పోవచ్చు సార్. ఒక స్టోన్ అడ్డు వచ్చిందంటే దీని ముందు స్కూల్లో ఉండేటప్పుడు తన్నేవాడిని. ఇప్పుడు తప్పుకొనైనా వెళ్తాను, లేకపోతే ఆ స్టోన్ పక్కకు తీసి పెడతాను, ఇంకోళ్ళకి కూడా అది హామ్ చేయకూడదు అనేసి. ఒక ప్రేమ ఎలా ఉండాలంటే, మనం ఈవెన్ చాక్లెట్ పేపర్లు తినేసి కింద పడేస్తున్నామంటే వీఆర్ స్పాయిలింగ్, మనం చెడు చేస్తున్నాం సొసైటీకి అది పడేయడం వల్ల. ప్రేమతత్వం ఉండేవాడు పడేయడు. అలాగే ఏదైనా కూడా బ్రాడ్గా ఆలోచించడం మొదలు పెడతాం సార్. యూనివర్స్ గురించి, వరల్డ్ గురించి, రియల్ ప్రేమతత్వంలో ఉండేవాడు ప్రతి దీని గురించి ఆలోచిస్తాం. అంటే అహింసలో ఉంటే ఒక ప్రేమికుడు అవ్వచ్చు అన్నారు. ఒక ప్రేమికుడుగా ఉండాలి అంటే కృతజ్ఞతతో ఉండాలి అని కూడా చెప్పారు. మళ్ళీ ఈ గ్రాటిట్యూడ్ గురించి చెప్పండి సార్. గ్రాటిట్యూడ్ అనేది ప్రతి క్షణం సార్. నేను నిద్ర లేచినప్పటి నుంచి నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నిద్ర లేచిన వెంటనే నేను వెళ్ళి నా చెప్పులకి దండం పెట్టుకుంటాను. ఎందుకంటే ప్రతి చోట నన్ను ఎన్ని మైళ్ళు నడిపిస్తుంది సార్, దానికి కృతజ్ఞత భావంతో ఉండాలా. మళ్ళా నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా స్కూటర్కి దండం పెట్టుకుంటాను, చక్కగా తీసుకొని వచ్చామనేసి. ప్రతి మెతుకు తింటున్నప్పుడు ఎంతమంది సార్ మనకి ఆ మెతుకు మన నోట్లో వెళ్ళేదాన్ని మునిపి ఎంతమంది కృషి ఉంది దాని వెనకాల. ఒక రైతు, ఇది పక్షులు, మళ్ళా ఇది కౌడంగు వాడేటువంటి ఎరువు, మళ్ళా అవన్నీ పండించిన ఇంద్రదేవుడు రెయిన్ కురిస్తేనే కదా మనకంత, వాటర్ ఉంటేనే కదా అది పండి ఇది చేసేది. మళ్ళీ పంట అయిన తర్వాత వరి కోసేవాడు, అవన్నీ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసి మనకి ఇక్కడికి వస్తుంది మార్కెట్కి, ఆ మార్కెట్లో అమ్మేవాడు. మళ్ళీ అక్కడి నుంచి మనకి తీసి మన ఇంటి వరకు తెచ్చేవాడు. మళ్ళీ అమ్మ ఎవరో వంట చేసేవాళ్ళు వాళ్ళు. మళ్ళీ దానికి ఇలా రకరకాల ఎవ్రీ స్టేజ్ ఇంతమంది ఉంటేనే మనకి అన్నం మెతుకులు దొరుకుతుంది. దానికి ఎంత కృతజ్ఞత భావంతో ఎంతమందితో ఉండాలా. ఎంతోమంది కృషి చేస్తే ఈ షర్టు నా ఒంటి మీద ఉండదు. అలాగే మనం ఎక్కడన్నా నీట్గా తయారై వెళ్ళాలనుకుంటే బార్బర్ ఉండాలి. వాడి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత మనం ప్రేమతో ఉండాలి, ఆ బార్బర్తో ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి. నీట్గా కట్ చేసి చక్కగా కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అవుతున్నది, కెమెరామ్యాన్లు కానీ లేకపోతే మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి. ప్రతి క్షణం కృతజ్ఞత భావంతో ఉండాలి సార్. అప్పుడే ప్రేమ కృతజ్ఞత భావం ఉండే కొద్దీ ప్రేమ పెరుగుతూ ఉంటుంది, ప్రేమ పెరిగే కొద్దీ కరుణ పెరుగుతూ ఉంటుంది. ఎంత ఇంటర్లింక్డ్ సార్. అహింసా భావంలో ఉంటే ప్రేమికుడిగా ఉండొచ్చు. ప్రేమ ఉండాలంటే కృతజ్ఞతా భావం పెరగాలి. ఈ కృతజ్ఞతా భావం పెరిగితే ప్రేమ కరుణ రెండు పెరుగుతాయి అంటారు. ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా తిట్టారనుకోండి, లేకపోతే మీ పట్ల దురుసుగా ప్రవర్తించారు, మీ పట్ల సఖ్యతగా ప్రవర్తించలేదు అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ మార్పు ఎందువల్ల వచ్చింది? గాంధీజీ చెప్పేవారు సార్, ఇఫ్ యు ఆర్ రాంగ్ యూ కెనాట్ అఫోర్డ్ టు గెట్ యాంగ్రీ, ఇఫ్ యు ఆర్ రైట్ యూ నీడ్ నాట్ గెట్ యాంగ్రీ. బాగా చెప్పారు సార్. అది నాకు ఎల్లప్పుడూ అది మైండ్లో నెమరేసుకుంటూ ఉంటాను సార్. దాంట్లో తప్పు చేసి వాడు తిట్టింటే ఓకే, యాక్సెప్ట్ ఇట్. తప్పు లేనప్పుడు నవ్వేసి ఊరుకో, యూ నీడ్ నాట్ గెట్ యాంగ్రీ. చాలా మంచి సొల్యూషన్ సార్ కోపానికి. చాలా సింపుల్ సార్ అది. సో ఈ ప్రిన్సిపల్ పాటిస్తుంటాను. అప్పుడప్పుడు అవేర్నెస్ కోల్పోయినప్పుడు ఇదే అయిపోతూ ఉంటుంది, ఎప్పుడన్నా కోపం వస్తుంది. బట్ 99% అవేర్నెస్లో ఉండడానికి ప్రయత్నం. 100% ఇంకా రీచ్ అవ్వలేదు. 99% ఆర్ 95% అవేర్నెస్లోనే ఉంటాను సార్. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఈరోజు ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చిన 8 గంటలు కాకుండా ఇంకా ఎక్కువ పని కూడా చేయాల్సి వస్తుంది. అవును సార్. ఈ లాక్డౌన్ సమయంలో ఏమవుతుందంటే మామూలు టైంలో లేనన్ని మీటింగ్స్ ఈ టైంలో ఉంటున్నాయి. ఎందుకంటే వీళ్ళని ఫాలోఅప్ చేయాలి ఎంప్లాయీస్ని. అందుకే పొద్దున మీటింగ్ పెడుతున్నారు, మళ్ళీ సాయంత్రం మీటింగ్ పెడుతున్నారు, మధ్యాహ్నం వరకు ఏం వర్క్ అయిందో మళ్ళీ అప్పుడు కూడా ఒక మీటింగ్ పెడుతున్నారు. సో ఈ టైంలో ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేదాని మునుపు ఇంకొక విషయం చెప్పాలని. చెప్పండి సార్. ఇప్పుడు పత్రి సార్ ఏంటి, ధ్యానమయం చేయాలి ప్రపంచానంతా. ప్రపంచం అంతా ధ్యానమయం అయితే
ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి సొల్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే అందరూ ధ్యానం గురించి తెలిసినప్పుడు వాళ్ళకి జ్ఞానం కూడా పెరుగుతుంది. జ్ఞానం పెరిగినప్పుడు ఎప్పుడు బాసెస్ అయింటే వాళ్ళు ఎప్పుడు ఎంతవరకు వాళ్ళని వాడుకోవాలని వాళ్ళకే తెలుస్తుంది. వీళ్ళు కూడా జాబ్ కంప్లీట్ చేయకపోతే వీళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని జాబ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తారు. ఒకవేళ బాస్ చూస్తూ ఉంటారు, అరే వీడు రోజు లేట్గా వెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, వాడికి ఒక ఫ్యామిలీ ఉంది, వాడికి ఒక పిల్లలు ఉన్నారు, లెట్ హిమ్ గో, లెట్ హిమ్ కమ్ అండ్ డూ ఇట్ టుమారో అనేది బాస్కి కూడా ఒక అవగాహన వస్తుంది. ఈ ధ్యానం మయం కాకపోతే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. అది ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ద డిమాండ్ ఈస్ వెరీ వెరీ హై ఫ్రమ్ ద బాస్. వీళ్ళు ఎంత చేసినా నువ్వేం చేయలేదు అంటుంటారు. అందరూ జ్ఞానవంతులు మెడిటేషన్ చేస్తే బ్యాలెన్స్ వస్తుంది. సో ఈ స్ట్రెస్ని తట్టుకోవాలంటే ఎలా సార్? మెడిటేషన్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్. మెడిటేషన్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్. అండ్ స్పిరిచువల్ పాత్రలో సార్ ఇంకొకటి చెప్పడం ఇంపార్టెంట్, ఈజ్ వెరీ పర్టినెంట్. మనం తీసుకునే ఫుడ్ కూడా సాత్విక్ ఫుడ్ ఉండాలి సార్. మసాలాలు ఇవన్నీ కూడా ఎక్కువ తినకూడదు. తినకూడదు అంటే అది టేస్ట్ బడ్స్కి మనం ఎలా అలవాటు చేస్తాం, విత్ ఇన్ 1 వీక్ చేంజ్ అయిపోతాయి టేస్ట్ బడ్స్. ఎవ్రీ వీక్ టేస్ట్ బడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం 1 వీక్ అలవాటు చేసామనుకో మంచి సాత్విక్ ఫుడ్, ఆటోమేటిక్గా వెజిటేరియన్ ఫుడ్ ఒకటి, మళ్ళీ దాంట్లో కూడా సాత్విక్ ఫుడ్ తింటే మన ఆలోచనలు అన్నీ కూడా చక్కగా ఉంటాయి. అంటే సాత్విక్ డైట్ అన్నది రికమెండెడ్ డైట్ అంటారు. సో అంటే మనం తీసుకునే ఆహారం వల్ల మన ఆలోచనలు కూడా మారుతాయి. మీరు అబ్జర్వ్ చేశారా సార్? నేను అబ్జర్వ్ చేయడం, దీని మునుపు ఎలా తింటూ ఉండేవాడిని, ఇప్పుడు అంతే సాత్విక్ ఫుడ్ వల్ల నాకు చాలా చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ కోపం బాగా తగ్గింది. మీ లోపల కోపం ఉండేదా సార్? మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతమూర్తిగా శాంతమూర్తిగా కనిపిస్తున్నారు మాకు. అవును, ఉండేది ఒకప్పుడు. కోపం అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల ఎక్కువ కోపం ఉండేది. ఇప్పుడు కూడా కోపం ఒక పాయింట్లో వస్తుంది. టైం ఎవరైనా వేస్ట్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఎస్పెషలీ వెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు మనం నలుగురం కలిసి వెళ్తున్నాం అనుకోండి ఎక్కడన్నా, మీరు ఒక టైం ఇస్తారు 6 o'clock నన్ను రెడీ అవ్వమనేసి. నేను 6 o'clock రెడీ ఉండాలక, అదే కరెక్ట్. ఎందుకంటే ఐఎమ్ రిలేటెడ్. నెక్స్ట్ ఆయన వెళ్ళి మీరు పిక్ చేసుకోవాలి. ఆయన 6:15కి రెడీ అవ్వమంటారు, నేను 6:15 అయితే ఆయనకి లేట్ అయిపోతుంది. ఇలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టైం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఈజ్ డిస్రెస్పెక్టింగ్ అదర్స్ టైం అనేది అది మంచిది కాదు సార్. ప్రతి ఒక్కళ్ళు టైం వాల్యూ చేయాలి. పత్రి సార్ కూడా చూడండి, ప్రతి ఒక్కళ్ళకి యూ విల్ నాట్ వేస్ట్ హిస్ టైం. అన్నెసెసరీగా సొల్లుగా ఉండదు ఆయన దగ్గర, కొట్టే తిట్టే అలా ఉండాలి. సార్ ఒక మనిషికి ఎంత సంపద సమృద్ధి ఉండాలి, ఎంత ఉండకూడదు, అంటే అందులో ఎలా బ్యాలెన్స్ తెచ్చుకోవాలి? అది ఎంతైనా దర్ ఇస్ నో లిమిట్ సార్. యూ కెన్ ఎర్న్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. ఓకే, ఎంత కావాలన్నా అంత సంపాదించవచ్చు. నిండుగా సంపాదించాలి. ఇంకా చెప్పాలంటే సంపాదించి మంచి పనులకు ఉపయోగిస్తే సరిపోతుంది, అంతే. సంపాదించవచ్చు, ఎంతైనా మంచి పనులకు వినియోగించాలి అని అంటారు. అది కూడబెట్టి దాచిపెట్టకూడదు. అది వేస్ట్. అది ఎవరికి పనికిరాదు. పనికి వచ్చేటట్టుగా ఉపయోగించాలి. సరే, ఇప్పుడు అమెరికా తీసుకుంటే కనుక చాలామంది వాళ్ళ పిల్లలకి ఎక్కువ ఆస్తి ఏం ఇచ్చేది ఉండదు. అక్కడ ఉన్న చారిటీస్కి కానీ అటువంటి వాటికి ఇస్తుంటారు. అసలు పిల్లలతో చాలామంది కలిసి కూడా ఉండరు అక్కడ. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని సొంత కాళ్ళపైన నిలబడేందుకు పంపించేస్తారు, లేదా వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకుంటుంటారు. ఇక్కడ మాత్రము ఇండియాలో అంటే వీళ్ళు ఎంతో ఆస్తి కూడబెట్టి పిల్లలకి ఇవ్వాలి, ఇస్తారు, ఆ తర్వాత శరీరం వదిలేస్తారు, పోతారు. కానీ ఇక్కడ లెక్క ఎంతైతే ఇస్తామో అదే పుణ్యం కింద ఉంటుంది కదా. ఎందుకు ఈ అండర్స్టాండింగ్ ఇక్కడ లేదంటారు? ఎందుకు అండర్స్టాండింగ్ లేదంటే మనకి అలా పెరిగాం. కొన్ని రూల్స్ పెట్టాలి ఇనిషియల్గా. మనుషుల్లో మార్పు రావాలంటే కొన్ని చోట్ల తప్పదు. యూఎస్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. దే కెనాట్ అక్యుములేట్ బియాండ్ ఎ సర్టన్ పాయింట్. ఎక్కువ డబ్బులు సేకరించి వాడు ఇక నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వలేరు. దట్స్ వై పెద్ద వాళ్ళంతా బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వీళ్ళంతా కూడా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ డబ్బులంతా కూడా దాంట్లో పడేస్తే పబ్లిక్కి ఉపయోగపడుతుంది.
మనమే ఈ తరతరాలుగా ఇది వస్తున్నది. ఇక్కడ కూడా లా ఏదో ఒకటి అలా తెచ్చి నువ్వు ఇంతే సేవ్ చేసుకోగలుగుతావు, దీనికంటే మిగతా సేవ్ చేసుకుంటే గవర్నమెంట్ షుడ్ టేక్ ఓవర్ దట్ మనీ, ఆర్ ఆయన ఏదో ఒక ట్రస్ట్ లాగా ఏర్పరిచి అది పబ్లిక్ ఉపయోగపడేలాగా చేయాలి. అలా అనేసి ఒక లా వస్తే కానీ ఇది చేంజ్ అవ్వదు. అది లా అనేది మళ్ళీ ఫోర్స్. ఇదే మెడిటేషన్ ద్వారా వస్తే ఫ్రీడమ్తో వాళ్ళు సర్వ్ చేస్తారు, అవగాహనతో ఎంతైనా సంపాదించవచ్చు. అప్పుడు హ్యూమానిటీకి ఖర్చు పెడితే నో హార్మ్, ఎంతైనా సంపాదించవచ్చు. బ్యూటిఫుల్ సార్, చాలా బాగా చెప్పారు. అంటే ఒక లా తీసుకొస్తే వాళ్ళని కంపల్షన్లో పెట్టేట్టు అవుతుంది, కానీ వారికి ధ్యానం చేస్తే వారు స్వేచ్ఛతో అటువంటి నిర్ణయాలు, అందరికీ ఉపయోగపడే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు అని అంటారు. వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, నలుగురు ఆనందపరుస్తారు. అది 2-way ప్రాసెస్. మనం ఆనందంగా ఉంటాం అలా ఇవ్వడం వల్ల, స్వేచ్ఛగా ఇస్తున్నాం. అవతల వాళ్ళు రియల్ నీడీ పీపుల్ కూడా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మంచి జరుగుతున్నది కాబట్టి. సార్, మీరు బ్రహ్మర్షి పితామహ పత్రి గారిని మొట్టమొదటిసారి ఎప్పుడు కలిశారు, ఎలా అనిపించింది? 2004లో కైలాసగిరికి వచ్చారు సార్, విశాఖపట్నం కైలాసగిరిలో. ఆయన నేను గురువుని, మీరంతా శిష్యులనే భావం ఎక్కడా కనిపించలేదు ఆయనలో. అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ, అందరితో చక్కగా మాట్లాడుతూ చాలా చక్కగా ఉన్నారు. ఎవరిని మధ్యలో క్రాస్ టాక్ చేస్తే 2 పీకేవాళ్ళు. దట్స్ కామన్ సెన్స్. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో మనిషి ఇంటర్ఫేర్ అయితే ఈ డజంట్ లైక్ దట్. అండ్ ఈ డజంట్ అని కాదు, అది కరెక్ట్ కూడా కాదు, అది నేర్పించడానికి కోసం 2 పీకుతారు. అక్కడ ఆయన కోపం ప్రదర్శించాలి, అదే కరెక్ట్ అనిపించింది. మరుక్షణం వల్ల మామూలుగా ఉంటారు. ఆయనకి లోపల కోపం అనేది ఉంచుకోరు, ఆ క్షణానికి అది కరెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు అంతే. అక్కడి నుంచి ఇంప్రెస్ అయ్యాను సార్ పత్రి సార్. అండ్ క్రిస్ప్గా ఉంటుంది ఆయన మాటలు కూడా, ప్రొలాంగ్ చేయడు. ఏది చెప్పాలనో అది 1 లైన్లోనో 2 లైన్స్లోనే చెప్పేస్తారు, అంత చక్కగా చెప్తారు. ఇప్పుడు ఆయన ఒక లక్ష్యం ఎంచుకున్నారు, ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, ప్రపంచంలో అందరూ శాకాహారులుగా జీవించాలి, అహింసలో జీవించాలి, అందరూ పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలని పెట్టుకున్నారు. ఈ లక్ష్యము సాధ్యమవుతుందంటారా? 100% సాధ్యమవుతుంది సార్. అది సంకల్పం ఎంత, ఆయన ఒక సంకల్పం, ఆయనది ఒక సంకల్పం. ఆయనతో పాటు ఎంతోమంది గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ని ఆయన తయారు చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఒక స్ట్రక్చర్ని స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి బేస్ పెద్ద బేస్ని తయారు చేసుకుంటూ పోతున్నారు ఆయన రోజు రోజుకి. అండ్ ఈ పిఎంసి వచ్చిన తర్వాత ఇంకా బాగా స్ప్రెడ్ అయింది బేస్. ఇంత స్ట్రాంగ్ బేస్ ఉండేటప్పుడు డెఫినెట్గా అది సక్సెస్ఫుల్గా అవుతుంది సార్. ఈ మస్ట్ have స్టార్టెడ్ విత్ 1 person. ఒక మనిషికి ధ్యానం చెప్పించేవారు కొత్తలో అయిండొచ్చు కదా. ఇప్పుడు లక్షలు కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు, కోట్ల మంది శాకాహారుల కింద తయారయ్యారు సార్. లాక్డౌన్ పీరియడ్లో అయితే జూమ్ క్లాసులు, ఈ పిఎంసి ఈ ఛానల్స్ కూడా ఎన్ని వచ్చేవో. ఒకప్పుడు ఒకే ఒక పిఎంసి ఛానల్ ఉండేది. ఇప్పుడు పిఎంసి ఇంగ్లీషు, పిఎంసి హిందీ, పిఎంసి తమిళ్, పిఎంసి మరాఠీ, పిఎంసి కన్నడ, పిఎంసి ఒరియా ఉందా లేదో తెలియదు, ఒరియా. సో మెనీ ఛానల్స్ హ్యావ్ కమ్. అండ్ గ్లోబలైజేషన్, గ్లోబల్ డిజిటల్ మెడిటేషన్ క్లాసెస్, డిజిటల్ యూఎస్ఏ అని, డిజిటల్ యూకే అని, ఎన్ని క్లాసులు సార్. మనం అనుకున్నాము 2 years బ్యాక్, బిఫోర్ యూ స్టార్టెడ్ పిఎంసి, ఇవన్నీ మనం ఊహించడం కూడా ఊహించలేదు. 2 yearsలో ఎంత లెవెల్కి ఎదిగిపోయింది సార్. మెడిటేషను, వెజిటేరియనిజం ఎంతవరకు స్ప్రెడ్ అయింది అది. అండ్ ఇవి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా టకా టకా టకాని అలా జంప్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈజీ. ఒక 10 years ఫ్రమ్ నౌ ఐఎమ్ ష్యూర్ హోల్ వరల్డ్ విల్ బీ వెజిటేరియన్స్, మెడిటేటర్స్ అండ్ పిరమిడ్ ఎనర్జీ యూటిలైజర్స్. అండ్ గ్రేట్ ఎనర్జీ సార్. నేను ఇనీషియల్గా పిరమిడ్ మీద ఎనర్జీ మీద అంత 100% బిలీఫ్ ఉండేది కాదు. ఎప్పుడు ఆ బిలీఫ్ కలిగింది? November 7th, 2018 పాదయాత్రలో ఉండేటప్పుడు, ఏలూరుకి దగ్గరలో ఉండేటప్పుడు నాకు డ్యూ టు హ్యావింగ్ సమ్ ఫుడ్ అంటే లైమ్ సోడా తాగాను, లెమన్ సోడా.
అది ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక బడ్డీ కొట్లో చిన్న బడ్డీ కొట్లో తాగాను. దానివల్ల లూస్ మోషన్స్ పట్టుకున్న తర్వాత నేను ఏలూరు శ్రీనివాస్ సార్ అనేసి ఉన్నారు పిరమిడ్ మాస్టర్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ అంతా పిరమిడ్స్ తయారు చేస్తారు. దే ఎక్స్పోర్ట్ పిరమిడ్స్, కాపర్ పిరమిడ్స్ ఆల్సో టు డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, ఎస్పెషలీ యూరోప్, అక్కడ ఎక్కువ జర్మనీకి అక్కడ పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో దీపావళి రోజు అక్కడ ఉన్నాను. వాళ్ళు అవి పెడుతుంటే, సార్ నేను తినలేను, నన్ను క్షమించండి, లూస్ మోషన్స్ ఉన్నాయన్నాను. ఏం లేదు సార్, మీరు కొంచెంగా అన్నట్టు టేస్ట్ చేయండి, ఏం కాదు, ఆల్రెడీ 10 టైమ్స్ లూస్ మోషన్స్ అయినాయని. మీరు టేస్ట్ చేసి, మన పిరమిడ్ బెడ్ ఉంది సార్, ఎక్సలెంట్గా ఉంటుంది, పడుకోండి, మీకు అన్ని చక్కగా క్యూర్ అయిపోతుంది అన్నారు. సరే, వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ పిరమిడ్ ఇది కాబట్టి వాళ్ళ మాట విని అలాగే పడుకున్నాను. నో మెడిసిన్, నథింగ్ సార్, కొంచెం అన్నీ టేస్ట్ చేశాను. మార్నింగ్ కల్లా ఐ వాజ్ హ్యాపీలీ క్యూర్డ్ ఫ్రమ్ దట్ లూస్ మోషన్. ఇది అప్పటి నుంచి నాకు 100% పిరమిడ్ ఆల్సో హ్యాస్ హీలింగ్ ఎనర్జీ అనేసి. దాని మునుపు కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రక్చర్ అనుకునేవాడిని. హీలింగ్ ఎనర్జీ కూడా ఎంత గ్రేట్గా ఉంటుందనేసి ఆ రోజు నుంచి నేను నమ్మడం మొదలుపెట్టాను సార్. ఎప్పుడైతే మీకు ఆ ప్రత్యక్ష అనుభవం జరిగిందో ఆ రోజు 100% విశ్వాసం కలిగింది. అవును, దాని మునుపు కొంచెం ఏదో అందరు చెప్తున్నారు, ఓకే అయ్యుండొచ్చు, సార్ కూడా చెప్తున్నారు అయ్యుండొచ్చు అనేది. అలా ఉండేది. కానీ ఆ రోజు మీరు ప్రత్యక్షంగా మీకు హీలింగ్ జరిగేసరికి ఓకే పిరమిడ్ వల్ల హీలింగ్ జరుగుతుంది అని పూర్తి దృఢమైన నమ్మకం వచ్చింది. అదే పిరమిడ్ బెనిఫిట్స్ యూజువల్గా 3 చెప్తుంటారు సార్. 1 హీలింగ్, 2 ప్రిజర్వేషన్. నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా ఒక హీలింగే జరిగినప్పుడు ప్రిజర్వేషన్ ఈస్ ఎ టెంపరీ ఫినామినా, హీలింగ్ ఈస్ ఎ గ్రేట్ ఫినామినా. అదే అయినప్పుడు ప్రిజర్వేషన్ ఆల్సో విల్ డెఫినెట్లీ అవుతుంది. అది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కనుక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ నాకు లేవు సార్. ఇక పత్రి గారు అయితే ఏం చెప్తారంటే పిరమిడ్స్ గురించి, పిరమిడ్స్ ఆర్ కనెక్టింగ్ పాయింట్స్ టు ఇంటర్ గెలాక్టిక్ సివిలైజేషన్స్ అని చెప్తారు. డిఫరెంట్ గెలాక్సీలో ఉండే మాస్టర్స్తో కానీ అనుసంధానం కావడానికి ఆ పిరమిడ్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. రాయవెల్లూరు అనే తెలుగులో అంటారు, వెల్లూరు తమిళనాడులో, అక్కడ పుట్టి పెరిగాను సార్. మా గ్రాండ్ మదర్ షీఈస్ అ ఇల్లిటరేట్ లేడీ, బట్ షీఈస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ కైండ్నెస్, లవ్ అండ్ కంపాషన్. ఇది నాకు వచ్చిందేమో అని నాకు దృఢమైన నమ్మకం. మా ఫాదరు చాలా కోపిష్టి, ఆ కోపం కూడా ఉండేది, ఫాదర్ దగ్గర నుంచి కొంచెం వచ్చింది. బట్ ఈ మైండ్ఫుల్ మెడిటేషన్ వల్ల, అవేర్నెస్ వల్ల, సాత్విక్ ఫుడ్ తినడం వల్ల, వెజిటేరియన్ వల్ల, అది మెడిటేషన్ స్పిరిచువాలిటీ వచ్చాక ఆ కోపం అనేది బాగా తగ్గిపోయింది సార్. ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఇప్పుడు 95% తగ్గిపోయినట్టుగా. సో ఈ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాను. ఈ ప్రేమ తత్వంతో మా గ్రాండ్ మదర్ ఉండేవారు. షీ లివ్డ్ ఫర్ 96 years అండ్ 95 years వరకు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. సో నాకు కూడా మా గ్రాండ్ మదర్ లాగే హెల్తీగా ఉండాలి, ఎక్కువ రోజులు ఉండాలి, అందరికీ మంచి చేయాలి, అందరితో ప్రేమగా ఉండాలి, అందరిని కరుణాభావంతో చూడాలని ఒక దృక్పథంలో ఉంటాను. సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను నేర్చుకున్నది ప్రేమగా ఉండడం. చాలా చక్కగా మీ అనుభవాలన్నీ వివరించారు సార్. చివరిగా మీ సందేశం సార్. విశ్వం పట్ల మనం ఎప్పుడు ప్రేమగా ఉండాలి. విశ్వం పట్ల అంటే విశ్వంలో ఉండే అన్ని జంతువులు, అన్ని ప్రాణులు, హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, బర్డ్స్, రాక్స్, రివర్స్, సముద్రాలు, అన్నిటి పట్ల మనం ప్రేమగా ఉండాలి. అది నెంబర్ 1 సార్. నెంబర్ 2 మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. నెంబర్ 3 100% వెజిటేరియన్ మునిపే అనుకున్నాం, వీ షుడ్ బికమ్ వెజిటేరియన్స్. సజ్జన సాంగత్యంతో ఉండాలి. స్వాధ్యాయం సార్ చెప్పినట్టుగా స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. అండ్ లైఫ్ సీరియస్గా తీసుకోకూడదు సార్. లైఫ్ షుడ్ బికమ్ ఎ సెలబ్రేషన్. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవర్ లైఫ్ విల్ బికమ్ ఎ గ్రేట్ సెలబ్రేషన్. మంచి స్పిరిచువల్ పాత్రలో ఉంటే దానికి మించిన సెలబ్రేషన్ ఇంకేం లేదు సార్. ఎప్పుడైతే మనం సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఉంటామో జీవితం పండగలాగా అవుతుంది అని చెప్తున్నారు. అవును, ప్రతిరోజు పండగ సార్. ప్రతిరోజు పండగ, ప్రతి క్షణం పండగ. అంటే ఏదో పండగ వచ్చినాడు పండగ కాదు, లేదు,
ప్రతిరోజు, అది ప్రతి క్షణం. ప్రతి క్షణం. డెఫినెట్గా ఈ మెసేజ్ మేము తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మరి చూశారు కదా ఉదయ్ భాను గారి జీవితాన్ని చూసుకుంటే ఆయన జీవిత సందేశము ప్రేమ, కరుణ. ఆయన ఎక్కడికి వెళ్తే ఆ ప్రేమ అనే వైబ్రేషన్ ఆయన తీసుకెళ్తున్నారు. మీ గుండెలోనే ప్రేమ ఉంటుందా అంటే, నా గుండెలో కాదండి, నా ప్రతి కణంలో ఆ ప్రేమ ఉంటుందని చెప్పారు. మరి ఆ ప్రేమ, కరుణ అనే సందేశం ఆయన నుంచి మనం తీసుకుందాము. మై డియర్ ఫ్రెండ్స్, మరొక రోజు మరో పిరమిడ్ మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. మీ ప్రదీప్ అనిరుద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.